Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మన ఫస్ట్ సెగ్మెంట్ కుముకుమలు. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం చేస్తున్నారు నా కోసం అలాగే మన ప్రేక్షకుల కోసం? పాలక్ బూందీ రైస్. పాలక్ బూందీ రైస్. వావ్. సో పాలక్ రైస్ చాలా బాగుంటుంది. సో దాంట్లో మీరు బూందీ కాంబినేషన్ లో చేస్తున్నారు. చాలా బాగుంటుంది. అంటే దీనికి అడిషనల్ గా కాంబినేషన్ ఏం అక్కర్లేకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, సో చాలా బాగుంటుంది అంటున్నారు. మరి రాజు గారు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పాలక్ బూందీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ బూందీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బూందీ 1/2 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా పాలకూరని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అన్నం పొడి పొడిలాడేలాగా వేడి వేడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి. సో ఈ రెండు రెడీగా ఉంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చమ్మా. అంతే కదా సార్ రాజు గారు? సడన్ గా సార్ అన్నదేంటి గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ ఈ గ్యాపులుగా రావడం వల్ల చాలా కష్టంగా ఉంది రాజు గారు మేనేజ్ చేయడం. బట్ స్టిల్ ఐ మిస్ అభిరుచి, చాలా గ్యాప్ వచ్చింది. ఇట్స్ ఓకే. సో ముందు పాలకూర యాజ్ యూజువల్ మనం ఉడికించి పేస్ట్ చేసి పెట్టేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇందులో ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుందా రాజు గారు? కొంచెం మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. అంటే ఇక్కడ బూందీ కాంబినేషన్ తీసుకున్నాం కదండి. ఓకే. సో ఎండుమిరపకాయలు, సింపుల్ పోపు అండి. సింపుల్ పోపు, జీలకర్ర, దీంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు అండి. సో ఇది కొంచెం మనకు స్పైసీగా ఉండడానికి కొద్దిగా ఘాటు. ఓకే. అలాగే కరివేపాకు. ఓకే. యాక్చువల్లీ అభిరుచికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టుంది రాజు గారు. నేను మొన్నే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గోంగూర బూందీ రైస్ తిన్నా. అక్కడ అది చాలా ఫేమస్ అని విని ఎంత బాగుందంటే, ఇది చాలా బాగుంది, ఇలాంటిది ఏదైనా అభిరుచిలో చేస్తే బాగుంది అనుకున్నా. ప్రామిస్, ఐఎమ్ నాట్ ఫేకింగ్. సో నిజంగా అలా అనుకున్నా. ఈ రోజు చూసారా బూందీ కాంబినేషన్ లో మీరు పాలక్ ఇంకొంచెం డిఫరెంట్ గా. అంటే అది ఆల్రెడీ మీరు తినేసారు కదా, సిగ్నల్స్ వచ్చేస్తాయి. మీకు కూడా ఆ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి అర్థమైపోయింది అనమాట. గ్రేట్. సో ఇప్పుడు దీంట్లో పాలకూర పేస్ట్. సో మరీ ఎక్కువ కాకుండా రైస్ క్వాంటిటీకి సరిపడా వేసుకుంటే బాగుంటుందండి. దీంట్లోనే కొద్దిగా పసుపు. ఓకే. సో ఇది కొంచెం మనకు నూనెలో వేగేసి కొద్దిగా దగ్గరకు వచ్చేస్తే మనం రైస్ అది యాడ్ చేసుకోవచ్చు. ఎస్. సో కొంచెం వేగాలి కాబట్టి, ఎలాగో పాలకూర పేస్ట్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి పెద్దగా మనకు ఆ స్మెల్ లేదు, అంటే కొంచెం దగ్గరికి రావాలంటే. సో కొంచెం వేగాలి కదా, అలో ఏం చేద్దాం, ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ హవా నడుస్తుంది. ఎక్కడ చూసినా అందరూ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. అది ఈజీ కదండి. బంగారం అనుకోండి, మెయింటెనెన్స్ చాలా కష్టం. ఎక్కడ పడిపోతుందో అని భయం, ఎక్కడ దొంగలు దోచుకెళ్తారో అని ఇంకా భయం. సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అనుకున్నాం కదా. ఎలా అంటే ఒక ఉలన్ క్లాత్లో కానీ కాటన్ క్లాత్లో కానీ చుట్టి కనుక భద్రపరచుకుంటే షైనింగ్ పోదు, స్టోన్స్ అవి ఊడిపోవు, చాలా సేఫ్గా ఉంటుంది, ఎన్ని రోజులైనా మన్నుతుంది. చిట్కా చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే రాజు గారు, ఇది వేగిపోయిందా? దగ్గరకు వచ్చేసింది కదా. దీంట్లో సరిపడా ఉప్పు. పాలకూర కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఆల్రెడీ కాస్త అది సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి ఇది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. సో దీంట్లోనే ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. ఓకే. బాస్మతి రైస్ గనక అవైలబుల్ లేకపోతే నార్మల్ రైస్ కూడా ఓకే చేసుకోవచ్చు, పర్లేదు. ఇది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్, అంటే ఆ బాస్మతి ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. యా. కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను. సో ఆ పాలకూర కాంబినేషన్ బాగుంటుంది. బూందీ అనేది ఎప్పుడైనా కూడా మనం లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆపాలి, ఎందుకంటే అది కొంచెం త్వరగా మనకి సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఎండింగ్ లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి పాలకూర ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని
సో ఇలాంటివి ఏంటంటే మనం బాక్సులు లాంటి వాటిలో క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం అంటే రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ సో ఈవినింగ్స్ లేదా అలాంటి టైంలో వేడివేడిగా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. యా, కార బూందీ. ఎస్. సో ఫైనల్ గా బూందీ. ఎస్. సో ఎస్పెషల్ గా ఇంకో విషయం ఏంటంటే ఆకుకూరలు ఈ మధ్యకాలంలో కొంచెం బాగుండట్లేదు కాబట్టి బయట దొరికేవి డెఫినెట్లీ ఉడికించే వాడాలి. నీట్ గా క్లీన్ చేసుకుని కొంచెం వేడి మీద ఉడికించేసి ఆ తర్వాత వాడుకుంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా, అదనమాట. అయిపోయింది. బాగు. ఇప్పుడు ఇంకా బాగుంది రాజు గారు బూందీ వేసిన తర్వాత. ఎస్, అక్కడక్కడ అవి కూడా కనిపిస్తా. ఎస్. మీరు అన్నట్టు ఇంకా వేరే కాంబినేషన్ ఏం అక్కర్లేదు రాజు గారు. అక్కర్లేదండి. సో అంటే కొంచెం పోపు ఇచ్చాము, దాంట్లో పాలకూర టేస్ట్ ఉంది, మధ్య మధ్యలో ఈ బూందీ కూడా తగులుతూ ఉంటుంది Yeah. ప్రతి బయటలో కూడా. సో సరిపోతుంది. సో ఇంకొద్దిగా పైనుండి వేస్తున్నాను, కొంచెం బూందీ. కరకరలాడుతూ తగులుతుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. వావ్. సో పాలక్ బూందీ రైస్ రెడీ అండి. ఘుమఘుమలాడిపోతూ పాలక్ బూందీ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాలక్ బూందీ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, అన్నం, జీలకర్ర పొడి, బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ బూందీ రైస్ రెడీ. పాలక్ బూందీ రైస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. వావ్, భలే ఉంది రాజు గారు. స్పైసీగా కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేశారు కదా, మధ్య మధ్యలో ఆ బూందీ తగులుతూ పాలక్ ఫ్లేవర్ ఏంటంటే ఓవరాల్ గా రైస్ కి పట్టేసి, బికాస్ మీరు పేస్ట్ వేసారు కాబట్టి అవునండి, చాలా డిఫరెంట్ గా ఉంది. పాలక్ రైస్ చేసుకుంటాం కానీ బూందీ కాంబినేషన్ లో కొంచెం ఆ లాస్ట్ లో జీలకర్ర పొడి అది వేశారు కదా, అది కూడా చాలా బాగా సెట్ అయింది. ఆ పోపు, బూందీ, పాలక్, సో ఇవన్నీ బాగా బ్లెండ్ అయిపోయాయి. అండ్ సింపుల్ అండ్ టేస్టీ, చాలా బాగుంది రాజు గారు. సో మరీ కావాల్స్తే ఏమన్నా అంటే కాంబినేషన్ లో కొంచెం ప్లెయిన్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదండి. కర్డ్ కొంచెం పెట్టేసుకుంటే చాలన్నమాట. సో ఎనీవేస్ చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం బ్యూటీ టిప్. ఇవాళ రేపు అసలు ఏజ్తో సంబంధం లేదు, అలాగే ప్రొఫెషన్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా మేకప్ వేసుకోవడానికి, బాగా అందంగా ముస్తాబై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షిమ్మర్తో కనుక అలా టచ్అప్ చేసామనుకోండి, ఫేస్ బాగా షైనీగా ఉంటుంది, చూడడానికి ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, సో మరి మీ చేతి వంటల్లో మంచి మంచి వంటల్ని చేసి చూపించడానికి మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్, మీ పేరు? విక్రమ్. ఎక్కడి నుంచి వచ్చారు? IHM శ్రీశక్తి బేగంపేట్. IHM శ్రీశక్తి బేగంపేట్. మీ కాలేజ్? ఓకే. హాయ్, మీ పేరు? అరుణ్ రాజ్. మీరు కూడా సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. ఓకే, సో ఈ రోజు మంచి మంచి వంటలు చేయడానికి రెడీయా మీ ఇద్దరు? రెడీ. సో జనరలీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, అలా కాకుండా మీరు ప్రొఫెషనే హోటల్ మేనేజింగ్ కాబట్టి, సో మీరు డిఫరెంట్ గా యూనో ఎవరికి తెలియంది కొత్తగా అలా ట్రై చేయాలి. సో ముందు ఎవరు ప్రిపేర్డ్ గా ఉన్నారు, మీరా? నేను. యు. ఓకే విక్రమ్, ఏ వంట చేస్తారు? జైపూరి బెండి ఫ్రై. సో జైపూరి బెండి ఫ్రై చేస్తారు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం విక్రమ్. ఓకే, జైపూరి బెండి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జైపూర్ బెండి ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీడిపప్పు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీయా విక్రమ్? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. తర్వాత
ఓకే ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకున్న స్లైసెస్గా కట్ చేసుకున్నాయి ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకోవాలి. ఓకే, సో వీలైనంత సన్నగా కట్ చేశారు. అరే భలే కట్ చేశారు. సో అంటే తురుముకున్నారా మీరు? లేదు, కత్తితో కట్ చేసినవేనా కత్తితో ఇవి? గుడ్ అండి. నెక్స్ట్ బేసిన్ బేసన్ శనగపిండి అండి. శనగపిండి కావాల్సినంత వేసుకుంటాం. ఓకే, తగినంత సాల్ట్, ఉప్పు ఎంత కావాలో అంత, కారం చిల్లీ పౌడర్, కారం. అదొద్దు, స్పూన్ తీసుకోండి. కారం అలా ముట్టేసుకుని ఆ తర్వాత నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఆ కళ్ళు తీసుకెళ్ళి ఆ వేలు తీసుకెళ్ళి కంట్లో పెట్టుకుని ఎందుకు ఈ తతంగం అంతా? స్పూన్ వాడచ్చు కదా. చిల్లీ పౌడర్ తగినంత. తగినంత. బాగా కారం తింటారా మీరు విక్రమ్? లేదా? క్యూమిన్ సీడ్స్, జీరా పౌడర్. ఓకే, జీరా పౌడర్ కాదండి, జీలకర్ర. జీలకర్ర. ఓకే, నెక్స్ట్ బ్రోకెన్ క్యాషూ నట్స్, కాజు. బ్రోకెన్ క్యాష్యూ నట్స్. ఇదేదో చాలా విచిత్రంగా వింతగా ఉందని భయపడకండి, దాన్ని తుంచేశారు అంతే. వెనిగర్. ఓకే, బాగా కలుపుకోవాలి కదా. కలుపు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. లైట్ వాటర్. ఎంత కావాలో చూడండి, నేను వేస్తాను. నీళ్లు తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్. సో విక్రమ్, ఏంటి మీకు హోటల్ మేనేజింగ్ అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం, బాగా ఇష్టం. మీకు ప్యాషన్ అనమాట ఇది. షెఫ్ అవ్వాలని కోరిక. షెఫ్ అవ్వాలని కోరిక మీకు. నా బ్లెస్సింగ్స్ తో రాజు గారు షెఫ్ అయ్యారు. నేను మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాను, మీరు కూడా షెఫ్ అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మ్యారినేషన్ అయిపోయిందా? వేసేసుకుంటారా? ఆయిల్ వేడైందా చూసుకోండి, వేలు పెట్టి కాదు, పైనుంచి చేతితో. మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా. నేను రిస్ట్రిక్ట్ చేయను. అంటే మామూలుగా నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ పక్కన ఉంటే మీరు భయపడడం క్యాజువల్ గా జరుగుతుంది. బట్ స్టిల్ భయమే అక్కర్లేదు, మీకు ఎలా ఉంటే అలా చేసేసుకోండి. ఫీల్ ఫ్రీయా, కంఫర్టబుల్ గా. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. మీ ఇద్దరు ఫ్రెండ్సా? క్లోజా? క్లాస్మేట్స్? మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు విక్రమ్? కొత్త ప్రయోగాలు చేస్తుంటాం వంట మీద. వంట అక్కడ కూడా వంటే. సో డెడికేటెడ్ అబ్బా, గ్రేట్. కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. బాగా ఇష్టంగా ఎవరు తింటారు మీ వంట? ఇష్టంగా మమ్మీ. మీ మమ్మీయా? సూపర్. ఇంటికి వెళ్ళిందంటే ఇంకా మమ్మీ వాళ్ళకి పండగ. మమ్మీ వాళ్ళకి పండగ ఇంటికి వెళ్తే. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన అబ్బాయిల్ని ఎవరైతే చేసుకుంటారో పెళ్లిళ్ళు అమ్మాయిలు, వాళ్ళకి కూడా పండగే. భార్యలకు కూడా వండి పెట్టండి, అమ్మలకే కాదు. సో ఇది కొంచెం బాగా వేగాలి కదా, టేక్స్ టైం. ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ వేగిపోయిన తర్వాత క్రిస్పీగా వచ్చేస్తుందా? క్రంచీగా క్రిస్పీగా వస్తుందా? ఓకే, కొంచెం టైం తీసుకుంటది కదా, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే విక్రమ్, అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ డన్. ఓకే, సో ఇంకొంచెం ఫైనల్ స్టేజెస్ లో ఉందన్నమాట ఇది. సో అయిపోతే తీసేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోవడం. ఎందులో బాగుంటుంది ఇది? ఏ కాంబినేషన్ లో బాగుంటుంది? టొమాటో సాస్. ఓకే, ఆనియన్. ఓకే, అంటే ఇది పకోడీలా అన్నమాట. దగ్గర కాకపోతే రాజస్థాన్ లో బెండితో చేస్తారు. మీరు అయిపోయిందంటే తీసేసుకుందాం. ఓకేనా? ఓకే, సో వేడిగా జైపూరి బెండి ఫ్రై రెడీ. నాకు తెలిసి ఇది సైడ్ డిష్ లాగా కూడా పెట్టుకుని తినడానికి బాగుంటుందేమో. స్టార్టర్ లాగా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు. ఇచ్చేయండి సాస్. గుమగుమలాడుతోంది, మంచి ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, సో జైపూరి బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం.
జైపూర్ బెండి ఫ్రై తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో బెండకాయ ముక్కలు, శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, జీడిపప్పు, వెనిగర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జైపూర్ బెండి ఫ్రై రెడీ. జైపూరి బెండి ఫ్రై ఓకే. సో రెడీ అయిపోయింది కాబట్టి రాజుగారు కూడా వచ్చేసారు టేస్ట్ చూడడానికి. రాజుగారు టేస్ట్ చూసేసేయండి. ఓకే, బాగుంది విక్రమ్. రాజుగారికి ఎలా ఉందో అడుగుదామా? అడుగు. రాజుగారు ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అంటే రెగ్యులర్గా మనం మన తెలిసిన వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో అప్పుడప్పుడు మనం అంటే ఇలా ప్రొఫెషనల్ గా వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు కొంచెం వేరే ప్రాంతానికి చెందిన వంటలు కూడా చేస్తూ ఉంటే అంటే చూసే మన ఆడియన్స్ కూడా కొత్త రకాల వంటలు నేర్చుకోవడానికి కొంచెం అవకాశం కూడా దొరుకుతుంది కదా. అవును. సో అలాంటి దాంట్లో ఇది కూడా ఒకటి. జైపూరి అంటే రాజస్థానీ స్పెషల్, దీన్నే సునేరి బెండి కూడా అంటారు. సో కావాల్సిన కొంచెం చట్పటా పైనుంచి ఏమైనా చల్లుకొని మనం తీసుకోవచ్చు. చాలా బాగుంది. బాగుంది. యాక్చువల్లీ కొంచెం కారం వేసినప్పుడు ఎక్కువైంది అనిపించింది కానీ బట్ యాక్చువల్లీ బాగుంది. ఐ థింక్ కొంచెం కారం ఎక్కువ వేయాలనుకుంటాను కదా ఈ రెసిపీకి. ఇంకా ఎక్కువ, ఎందుకంటే మనం మధ్యాహ్నం లంచ్ లో తినేటప్పుడు అయినా ఎప్పుడైనా. ఎనీవేస్ వెరీ టేస్టీ. బాగుంది. సో అప్పుడే బాగుంది 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 అంటే విన్ అయిపోయినట్టు కాదనమాట. సో ఇంకొక రెసిపీ ఉంది, ఆ తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏంటో చూడబోయే ముందు ఇప్పుడు ఒక చిట్కా చూసిద్దాం. మీకోసం మరో చిట్కా. చాలా మందిని పాదాల పగుళ్ళు అనేవి విపరీతంగా బాధిస్తూ ఉంటాయి. కొంతమంది అయితే ఈ పగుళ్ళు కవర్ చేసుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అలాగే పగుళ్ళు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ఆయింట్మెంట్లు, వ్యాజ్లైన్లు ఇవన్నీ కూడా అప్లై చేసి పెద్దగా ఫలితం లేక విసిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే నిమ్మరసం యాడ్ చేసుకుని ఈ పాదాలని ఒక 10 నిమిషాల పాటు అందులో ఉంచి తర్వాత ప్యూమిక్ స్టోన్తో బాగా వాష్ చేసుకుని కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా తరచుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు మాయమైపోతాయి, పాదాలు అట్రాక్టివ్గా తయారవుతాయి. ఓకే విక్రమ్, వంట అయిపోయింది. సో టేస్ట్ కూడా చూసేసాం, చాలా బాగుంది. మంచి గట్టి పోటీ అనమాట ఇప్పుడు అరుణ్ కి. అరుణ్, ఏ వంట చేస్తారు ఇప్పుడు? చిల్లీ క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రై. చిల్లీ క్యాప్సికమ్ బేబీకార్న్, వావ్, అన్ని చాలా చాలా ఉన్నాయి కదా ఇందులో. ఇవన్నీ కలిపి ఫ్రై అన్నమాట. వెరీ నైస్. తిని కూడా మంచి గట్టి పోటీ ఇచ్చేలాగే ఉన్నాడు. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, చిల్లీ క్యాప్సికమ్ బేబీకార్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ క్యాప్సికమ్ బేబీకార్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1, బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అరుణ్ రాజ్, రెడీ? yes రెడీ. సో ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకుందాం, ముందు హీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఇది తీసుకోవాలండి, ఈ బేబీకార్న్ తీసుకోవాలి. బేబీకార్న్ ఉడికించినవి ఇక్కడ పెట్టేసుకోండి బౌల్. ఇది హాఫ్ బాయిల్ అండి. ఓకే, హాఫ్ బాయిల్. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ పెప్పర్ పౌడర్. ఓకే, మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలి కొంచెం, ఇదే ఇప్పుడు మనకు స్పైసీనెస్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదేంటి? ఇది కార్న్ ఫ్లోర్. ఓకే, ఒక 1 స్పూన్, 1 కార్న్ ఫ్లోర్ క్రిస్పీగా ఉండడం కోసం. సో నెక్స్ట్ మైదానా? మైదా. ఓకే, ఇప్పుడు వాటర్, కొంచెం వాటర్ మీరే వేసుకోండి. నేను ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాను, ఎందుకంటే అక్కడ క్వాంటిటీ తక్కువగా ఉంది. నీళ్ళు ఎక్కువ పడ్డాయంటే కష్టం, చూసుకుని వేసుకోవాలి. ఆయిల్ వేడైందా చూసుకోండి అరుణ్. అయిందా? వేసుకోండి అరుణ్.
అరుణ్, మీరు అలా పైనుండి వేస్తే నా చీర మీద పడుతుంది అరుణ్. జాగ్రత్తగా వేసుకోండి. మీ హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు పక్కన అమ్మాయిలు చీరలు కట్టుకుని నుంచారు కాబట్టి మీకు ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, బట్ కొంచెం జాగ్రత్త. ఓకే, చిల్లులు పడిన గంటే కావాలి కదా. సో మీకు కూడా బాగా ఇష్టమా వంటలు? అవునండి. అందుకనే ఈ కెరియర్ ఎంచుకున్నారా? అవును. మంచి షెఫ్ అవ్వాలని మీకు కూడా కోరిక. Same, మీరు కూడా మీ ఇంట్లో అమ్మకు వండ పెడుతూ ఉంటారా? అవును. వెరీ నైస్. ఇంకేముంది మీరు చెప్పడానికి, అన్ని నేనే చెప్పేశాను. అరుణ్ రాజ్ గారు అయిపోయినట్టేనా? అయిపోయింది. కలర్ మారిపోయి చక్కగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి నా కంటికైతే. అయిపోయింది, తీసేద్దామా? హాయ్, భలే ఉందే. అంటే కొంచెం కార్న్ఫ్లోర్ వేసాం కదా, పైగా కొంచెం మైదా కూడా వేసాం. క్రిస్పీగా యా. సో నెక్స్ట్ మీరు టాసింగ్ చేసుకుంటారా? ఓకే, 1 ప్రాసెస్ డన్. సెకండ్ ప్రాసెస్కి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ గార్లిక్. ఓకే, వుడెన్ స్టిక్. వెల్లుల్లి రెబ్బలు, అల్లం, అల్లం ముక్కలు, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని, ఆనియన్స్, ఉల్లిపాయలు. ఇదిగో కలుపుకోండి. సో ఇదేంటి స్టార్టర్ అన్నారు కదా? స్టార్ట్. మంచి స్టార్టర్ కదా ఇది, మంచి బేబీకార్న్ స్టార్టర్ చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. హెల్త్కి మంచిది. అంటే డీప్ ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన కొంచెం విషయం. క్యాప్సికమ్ ముక్కలు పర్లేదు, మన ఫుడ్ గైడ్ ఉందిగా, దాంట్లో అరుణ్ గారు ఉన్నారుగా, చెప్తారు. క్యాప్సికమ్. సో ఈ ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొంచెం లైట్గా వేగాలి. ఇక్కడ చిల్లీ, క్యాప్సికమ్, బేబీకార్న్ అన్నారు కదా, చిల్లీ ఎక్కడ వాడారు? చిల్లీ ఎక్కువ వేసాను. ఓ, ఆ చిల్లీ. మీ పచ్చిమిర్చియే కదా. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ ఆల్రెడీ అందులో వేశారు, మళ్ళీ కొంచెం ఇందులో. లైట్. మా రాజుగారు ఇలాంటివి చేసినప్పుడు ఇలా 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 ఎగరేస్తారు, మీకు వచ్చా అది? వచ్చండి. ఇప్పుడే ప్రాక్టీసింగ్. కరెక్ట్ గా వస్తేనే చేయండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేసి మొత్తం చేసి నా మొహాన్ వేయకండి, కష్టం. యాక్చువల్లీ చాలా వాల్యుబుల్ ఫేస్. కొంచెం సిమ్లో పెట్టి. సిమ్లోనే ఉందండి. ఇప్పుడు సోయా సాస్, టొమాటో సాస్, స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు ఇవి వేసుకోవాలి. డీప్ సో ఫ్రై. ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న బేబీకార్న్ మంచిగా కోట్ చేసుకో. సో ఇదంతా కూడా దానికి పట్టేసేలా కలిపేసుకోవాలి. చూడ్డానికి అయితే భలే ఉంది. వేడిగా చేసుకుంటే అదిరిపోతుంది. ఇంకా ఏమైనా వేసుకోవాలా? అంతే అండి, అయిపోయింది. వావ్. స్టవ్ ఆపేనా? ప్లేట్. ఓకే, వావ్. ప్లేట్ ఇచ్చేసేయండి, సర్వ్ చేసేద్దాం. కొంచెం పైనుంచి గార్నిష్ స్ప్రింగ్ ఆనియన్స్. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, వావ్, లుక్స్ సో యమ్మీ. టేస్ట్ కూడా చూసేద్దాం. వేడిగా చిల్లీ బేబీకార్న్ క్యాప్సికమ్ రెడీ.
టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ క్యాప్సికమ్ బేబీకార్న్ తయారు చేసుకునే విధానం. ముందుగా బేబీకార్న్ ముక్కలు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ బేబీకార్న్ ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి వేసి వేగాక సోయా సాస్, టొమాటో సాస్, తరిగిన ఉల్లికాడలు, వేయించిన బేబీకార్న్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ క్యాప్సికమ్ బేబీకార్న్ రెడీ. ఓకే, సో మరి రెడీగా ఉంది అరుణ్ రాజ్ చేసిన రెసిపీ కూడా. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, నైస్. సో ఫుల్గా చైనీస్ లా కాకుండా కొంచెం ఇండియన్ టచ్ కూడా ఉంది దాంట్లో. ఇండో చైనా. యా, చాలా బాగుంది అరుణ్ రాజ్. Thank you. వెరీ నైస్. ఇద్దరు కూడా చాలా టేస్టీగా చేశారు యాక్చువల్లీ కదా. ఎస్, బ్యూటిఫుల్. సో మీ ఇద్దరికి సూపర్ యూనో కెరియర్ ఉండాలని విష్ చేస్తున్నాం. Thank you. రాజు గారు Thank you ఇద్దరు so much. కూడా. ఓకే. సో రాజు గారు మీకు ఎలా అనిపించింది రెసిపీ? ఈ రెసిపీ చాలా బాగుంది. అంటే కొంచెం క్యాప్సికమ్ ఆ ఫ్లేవర్ తగులుతూ కొంచెం ఆనియన్ కూడా వేశారు కదా, సో అది కొంచెం అంటే వేగినట్టుగా, బాగుంది. ప్లస్ కొంచెం స్పైసీగా చిల్లీ అన్నారు కదా, యా, సో అన్ని కూడా కరెక్ట్ సరిపోయాయి. సో క్రంచీగా ఉంది. అంటే బాయిల్ చేసి చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకు టైం అనేది కూడా తక్కువ టైం పడుతుంది. అవును ఫుల్గా డీప్ ఫ్రై కాకుండా చాలా మంది కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం బాయిల్ చేసుకుని అలా తీసుకుంటున్నారు. అవును. సో ఇదొక ఐడియా అనేది కూడా చాలా బాగుంది. సో వీళ్ళు చేసింది. సో ఫస్ట్ చేసిన విక్రమ్ చేసిన డిష్ కూడా చాలా బాగుంది. జైపూరి జైపూరి బెండి ఫ్రై అనేది. సో ఇద్దరు బాగా చేశారు. సో ఇద్దరు ఆ డిష్లలో కూడా కొంచెం ఆ హోటల్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆ ప్రొఫెషనల్ థింగ్ అది తెలుస్తుంది. చాలా బాగా తెలుస్తుంది. ఓకే, So, థ్యాంక్ యూ సార్. సో విన్నర్, రన్నర్, లూజర్ అలా ఏమీ లేదు. ఇద్దరు విన్నర్స్. Yes. చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. అలాగే మీకు కళాంజలి వారి నుంచి గిఫ్ట్ ఓచర్. కంగ్రాచులేషన్స్ విక్రమ్. థ్యాంక్ యూ. అలాగే అరుణ్ రాజ్ మీకు కూడా కళాంజలి వారి నుంచి గిఫ్ట్ ఓచర్. Thank you. సో చూసారు కదా, రెండు వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో చిట్కా. 60ల్లో కూడా 20ల్లో కనిపించాలి అనుకునే రోజులు ఇవి. ముఖ్యంగా వయసుతో పాటు చర్మం మీద ముడతలు రావడం అనేది చాలా కామన్. ముఖం మీద ముడతలు వస్తే మాత్రం చాలా మంది అసలు భరించలేరు. ఏదైనా చేసి ముడతలు తగ్గించుకోవాలి అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. టమాటాలు బాగా జ్యూస్ లాగా చేసుకుని మీ ఇష్ట ప్రకారం అందులో సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుని ప్రతిరోజు తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా క్రమంగా చేస్తున్నట్లయితే ముఖం మీద, చర్మం మీద ముడతలు చాలా వరకు తగ్గిపోతాయి. ఏజ్ తో పాటు ముడతలు రావడం కూడా కొద్దిగా తగ్గుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. రాజు గారు గుమగుమల్లో ఒక మంచి రెసిపీ చూపించారు. Okay. పాలక్ బూందీ రైస్ చాలా బాగుంది. మంచి క్రిస్పీ బూందీతో చాలా టేస్టీగా ఉంది. Okay. మరి నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? అసలు మనకి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. Okay. వర్షాలు పడుతున్నాయి. వెదర్ అంతా కూడా చల్లగా హాయిగా ఉంది. సో మరి దానికి ఆ వెదర్ లో చేసుకోవడానికి బాగుండేలా ఏదైనా చూపెట్టండి. సో అంటే మీ ఏం కావాలో అర్థమైంది. ఓకే, ఓకే, పకోడీ లాంటిది అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. ఫాస్ట్ గా అయిపోతుంది, వేడిగా ఉంటుంది. వర్షం అలా పడుతూ ఉంటే పకోడీలు చేసుకుంటే అసలు బెస్ట్ కాంబినేషన్. చాలా బెస్ట్ కాంబినేషన్. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా పల్లి పకోడీ చేస్తాను. పల్లీ పకోడీ. ఎస్. ఓకే, సో మనం పకోడాల్లో డిఫరెంట్ రకాలు ట్రై చేస్తుంటాం. రోజు ఒకటే అంటే బోర్ కాబట్టి ఇప్పుడు మీరు పల్లీలతో చెప్పండి. పల్లీలతో చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. పల్లీ పకోడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లీ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా పకోడీలు అంటే చెప్పక్కర్లేదు, డీప్ ఫ్రై ఆయిల్ కావాలి మనకి ఫస్ట్. సో ముందుగా అది పెట్టేసేస్తాం. ఓకే, నెక్స్ట్ అంటే నాకు తెలుసు రాజు గారు, నేను చాలా సార్లు మీరు చేశారు కాబట్టి నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను. నెక్స్ట్ బౌల్ తీసుకోవాలి రాజు గారు. ఓకే, సో ఒక్కొక్కటి వేసుకుని చక్కగా కలుపుకోండి. పల్లీలు వేసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ.
సో ముందు పల్లీలు వేసుకోవాలి. ఒక నిమిషం ఆగండి. సో మీరు అలా పల్లీలు వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కొన్ని పల్లీలు తీసేసుకుని మేము తింటూ ఉండాలన్నమాట. బేసికల్ గా మన ఇంట్లో అలా చేస్తుంటే మనం అలాగే తింటూ ఉంటాం కదా, ఇక్కడ కూడా అంతే. సో మీ అందరికి కూడా తెలిసిన విషయం కదండి. సో ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు ఇలా పక్కన ఎవరిని పెట్టుకోకండి. ఓకే, సో క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది. ఓకే, ఇది మీరు వినకండి. నెక్స్ట్ శనగపిండి. అలాగే కరకరలాడుతూ ఉండాలి కాబట్టి బియ్యం పిండి. ఓకే, ఈ రెసిపీ క్రెడిట్స్ నావే చెప్తున్నా, నేను చెప్తుంటే రాజుగారు చేస్తున్నారు. కొంచెం సరిపడా ఉప్పు వేసుకోండి రాజుగారు, ఎక్కువ కాకూడదు తక్కువ కూడా కాకూడదు. ఓకే ఓకే, కారం కూడా కావాలి కదా రాజుగారు. ఓకే, కారం లేకపోతే ఏం బాగుంటుంది వేడి వేడి పకోడీలో. Yes, కారం కొంచెం కలర్ కూడా వస్తుంది. ఏవైనా వేయకూడనివి హాని చేసేవి ఉంటే ఆరోగ్యానికి కాస్త కాపాడడం కోసం మనకి పసుపు అన్నమాట, యాంటీబయాటిక్ కాబట్టి. అలాగే కలర్ కూడా జీలకర్ర. సో ఇది కొంచెం డీప్ ఫ్రై కాబట్టి డైజెస్ట్ కావడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఎస్. సో పచ్చిమిర్చి అవి కూడా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి కదా. Yes. సో దగ్గర చాలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. కరివేపాకు కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ముందు జాగ్రత్తగా కలపాలి, తరువాత వాటర్ యాడ్ చేయాలి. ముందు వాటర్ యాడ్ చేసేసి కలపకూడదు, అక్కడక్కడ ఉప్పు అవి ఇవి ఉండిపోతాయి. సో ఇలా కలుపుకుని తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కావాలి కదా రాజుగారు మీకు? గురుగారు ఓకే, మరి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఎక్కువైపోయింది అనుకో పిండి కలుపుకోవాలి. ఎందుకు వచ్చింది, సరిపడా వేసేసుకున్నామంటే టైం కూడా సేవ్. ఓకే, సో ఇది కొంచెం గట్టిగా వచ్చేట్టుగా కలుపుకుంటే మనకు కొంచెం ఆ ముద్దగా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఓకే, సో కొంచెం టైం ఉంది, అవి బాగా కలవాలి. ఆ టైంలో ఇలా పల్లీలు తిని టైం వేస్ట్ చేయకుండా మంచి చిట్కా చూడాలన్నమాట. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమందికి అప్పుడప్పుడు కడుపు ఉబ్బరంగాను, అజీర్తి చేసినట్లుగాను, వాంతులు వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఫుడ్ చూస్తే అబ్బా తినాలా, ఏం తింటాంలే అనిపిస్తూ ఉంటుంది. ఏం తిన్నా కూడా వామిటింగ్ వచ్చే సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అయిపోండి. దాల్చిన చెక్కని నములుతూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే వాంతులు వికారం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, చిట్కా చూసేసారు కదా. ఇక్కడ బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నారు పిండి అంతా కూడా. స్పీడ్ గా చేసేయండి రాజుగారు. సో ఏదో ఒకటి ఉండాలి తింటూ ఉండడానికి. పల్లీలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు పకోడీలు చేసేసుకుందాం. ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మేలు. పేలే ఛాన్సెస్ ఉంటాయి కదా అప్పుడప్పుడు పల్లీలు. చాలా తక్కువ చెప్పలేము, తక్కువలో మనము ఉండొచ్చు. ఓకే, సో కొంచెం పెద్దగా వేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆ ముద్దగా కాబట్టి కొంచెం నేను గట్టిగా ఉండాలని చెప్పేసాను. వాటర్ ఎక్కువైపోతే మనకు ఆ ముద్ద రాదు, కొంచెం జారుడుగా అయిపోతుంది. సో లోపల ఉండే ఆ పల్లీలు కూడా మనకి మెత్తగా వస్తాయి. సో గట్టిగా ఉంటే కొంచెం క్రంచిగా తినేటప్పుడు కొంచెం క్రంచిగా ఉంటుంది. సో జీడిపప్పు పకోడీ ఏది ఉంటుంది కదా, కరకరలాడుతూ వస్తుంది. సేమ్ ఇది కూడా అలాగే వస్తుంది. ఓకే, బాగుంది. అసలు మంచి వర్షాకాలంలో ఇలాంటివి చేసేసుకుంటే ఇంకెవ్వరూ అడ్డు చెప్పకుండా, అడ్డు లేకుండా తినేయచ్చు. ఇది మాత్రం కొంచెం బాగా స్లో ఫైర్ లో కుక్ అవ్వాలి, ఎందుకంటే మనం పెద్ద ముద్దలు వేసుకున్నాం కాబట్టి లోపల వరకు పిండి ఉడకాలి. సో కొంచెం టైం పడుతుంది. సో పకోడీలు ఇప్పుడిప్పుడే అలా సగమే వేగాయి, అప్పుడే తీసుకుంటే బాగుండదు. కొంచెం పూర్తిగా వేగాక తిందాం. ఆలోపు ఏం కర్రీ చేయబోతున్నారు రాజుగారు? మీ ప్లేట్ గార్నిష్ చేసిస్తాను నేను. తర్వాత దాంట్లోనే ఈ పకోడీలు పెట్టుకొని తిన్నారు. వావ్, షూర్. మంచి ఆరెంజ్ తీశారు, తర్వాత బేబీ కార్న్, టమాటో. వావ్, ఏదైనా ఫేస్ చేస్తున్నారా? ప్లేట్ గార్నిషా? ప్లేట్ గార్నిష్. ఓకే, సో వీటన్నిటి కూడా మళ్ళీ ఇలా హాఫ్గా కట్ చేస్తున్నాను. ఓకే, సో మధ్యలో టొమాటో. ఓకే,
అయిపోవచ్చేసింది, కొంచెం అవ్వాలి కదా ఇంకా. ఇంకొంచెం. ఓకే, డిఫరెంట్ షేప్స్లో కట్ చేసేసుకొని మనం అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది లుక్ అనేది. ఓకే. సో అలాగే బేబీ కార్న్ కూడా తీసుకున్నాను. ఓకే. సో మొత్తం ట్రై కలర్స్ తీసుకున్నారు కదా, అండ్ ప్లేట్ ఏమో బ్లాక్. బ్లాక్. సో అదిరిపోతుంది కదా రాజు గారు చూడడానికి. కొంచెం లైట్ కలర్స్ లో ఉంటే మనకు ప్లేట్ ని బట్టి సో లుక్ బాగుంటుంది. ప్లేట్ ఇస్తారా? ఓకే. సో ఇక్కడ మధ్యలో మనకి మెయిన్ మన ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఈ బార్డర్స్ లో అరేంజ్ చేసేసుకోవాలి. రాజుగారు నాకు తెలిసి ఇది వేగిపోయింది చూడండి. కొంచెం అండి, అంటే కొంచెం ముద్దలా వేసాం కదా, సో కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే. సో వీటి మధ్యలో బేబీ కార్న్. వావ్. సో అందుబాటులో ఉన్నాయి ఏవైనా మనం వాడుకోవచ్చండి, పర్టికులర్ గా ఇవే పెట్టాలని ఏం లేదు. సో గ్రీన్ చిల్లీ మనం ఇలా కొంచెం స్లాండ్ గా కట్ చేసి పెట్టినా బాగానే వస్తుంది. పండు మిర్చి కూడా మనకు సీజనల్ గా దొరుకుతుంది, సో అవైనా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు ప్లేట్. అసలు కటింగ్ సింపుల్, జస్ట్ అలా స్లైసెస్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే కాసేపట్లో పెళ్లి చేసుకోబోయే పెళ్లి కూతురు రెడీ అవుతుంది చూసారా, అలా కళకళలాడుతూ నిండుగా ఇంకేం వెతకలేము దాంట్లో, అలా కనిపిస్తుంది ప్లేట్. సో కానీ ఇందులో ఏదో వెతకచ్చు, మధ్యలో ఎంప్టీనెస్ కదా, ఎందుకు భయపడతారు, నేను ఫిల్ చేస్తా కదా, అస్సలు మేము ఆగం కదా, వేసేయడమే. రాజుగారు నేను ప్లేట్ పట్టుకోనా, మీరు వేస్తారా? రెండు చేసేసి ఓకే నేను మీకు ఇచ్చేస్తాను పకోడీ కోసం. ఎస్. ఆహా, ఓహో, కరకరలాడుతూ ఆ సౌండే చెప్తూ ఉంటుంది. ఇదిగో అవి పడుతున్నప్పుడే ఖరా 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 అంటూ. ఇప్పుడు జీడిపప్పు పకోడీ తినాలి చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ప్రతిసారి తినలేము ఎందుకంటే కొంచెం హై క్యాలరీస్ కాబట్టి. ఇట్స్ ఓకే, పల్లి కూడా దగ్గర దగ్గర అదే క్రంచీనెస్తో అలాగే ఉంటుంది కాబట్టి పల్లి ట్రై చేయొచ్చు. ఓకే, వావ్. సో పల్లి పకోడీ రెడీ అండి. పల్లి పకోడీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పకోడీల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పల్లి పకోడా తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో వేరుశనగ పలుకులు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పల్లి పకోడా రెడీ. ఓకే రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే. వావ్, సూపర్ రాజు గారు, ఇంకేమీ చెప్పలేనండి నేను దీని గురించి. అద్భుతంగా ఉంది, డెఫినెట్లీ ట్రై చేయండి. ఎస్పెషల్లీ పల్లీలతో చేసుకోవడం చాలా బాగుంది రాజు గారు. చాలా బాగుంది. ఎప్పుడు మనం ఆనియన్ పకోడా డిఫరెంట్ గా చేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా పల్లి అంటే మధ్య మధ్యలో ఆ పల్లీలు తగులుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు వేసిన అన్ని పౌడర్స్ కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఇక పకోడా అంటేనే మనకి ఫాస్ట్ గా అయిపోవాలి, ఎక్కువసేపు దానికోసం టైం స్పెండ్ చేయలేం కాబట్టి, ఆగలేం కాబట్టి సో ఈజీ అండ్ అలాగే టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. దోశ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? చాలా మంది ఇంట్లో దోశ పోసుకుంటే సరిగ్గా రావట్లేదని దోశ హట్లని ఇలా అలా హోటల్స్కి వెళ్ళి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో దోశ క్రిస్పీగా తయారు చేసుకునే చిట్కా చెప్తాను, ఫాలో అయిపోండి. దోశ పిండి తయారు చేసుకున్న తర్వాత దోశ వేసుకునే ముందుగా అందులో కొద్దిగా పాలు కనుక యాడ్ చేసుకున్నట్లయితే దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఫుడ్ గైడ్.
ఫుడ్ గైడ్ లో ఈ రోజు వంటలకి సంబంధించిన పోషక విలువల గురించి తెలుసుకుందాం. పాలక్ బూందీ రైస్లోని పోషక విలువలు ఏంటి, మనం డైలీ డైట్కి తీసుకోవచ్చా అంటే, బూందీ మళ్ళీ శనగపిండితో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు తేడా ఎక్కడంటే ఆయిల్ని ఎంత తరచుగా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే ఆయిల్ ఎలా వాడాలంటే ఒక్కసారే దాన్ని పోపుకో లేకపోతే డీప్ ఫ్రై చేసేసి వదిలేయాలి. మళ్ళీ మళ్ళీ ఆ ఆయిల్ని డీప్ ఫ్రై చేస్తూ ఉంటే దాని మీద మీకు నల్లటి ఇంప్యూరిటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే అవే మనకు క్యాన్సర్కి కారణం. ఇది రీసెర్చ్ మనకు 100% ప్రూవ్ చేసేసింది. ఇందులో ఏ రకమైన సందేహం కూడా లేదు. అందుకనే మనం బయట కొనేదానికంటే కూడా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని మనం పోపుకే వాడతాం. ఆ ఆయిల్ని అలాగే తీసి ఉంచేసి మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేస్తూ ఉండం కదా. ఆ ఒక్క కారణానికి మనకు డీప్ ఫ్రై ఇంట్లో చేసుకుంటే కాస్త నయం. సో పాలకూర చాలా చక్కటి థింగ్. తర్వాత బ్రౌన్ రైస్ కూడా మనం తీసుకోవచ్చు రోజులో ఒక పూట. ఈ బూందీ కూడా తీసుకోవచ్చండి కొంచెం, ఎందుకంటే మనం ఇంట్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. అన్నీ కూడా మంచి హెల్దీ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు కొద్దిగా మనం ఇలా డీప్ ఫ్రై అప్పుడప్పుడు చేసుకుంటే మన టేస్ట్ బడ్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాయి. తర్వాత జైపూర్ బెండి ఫ్రై, ఇది కొంచెం చాలా వెరైటీగా ఉందండి. ఎందుకంటే మనకు శనగపిండి, బెండకాయ ప్లస్ కాజు 3 కూడా డీప్ ఫ్రై చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక రోజులో మనము పాలక్ బూందీ రైస్, మళ్ళీ జైపూర్ బెండి ఫ్రై ఇలాంటివి కంటిన్యూస్గా తరచూ వాడుతుంటే, అదే రోజులో లంచ్లో ఒకటి లేకపోతే లంచ్లో ఈ 2 కాంబినేషన్గా అలా వాడామనుకోండి, మనకు అప్పుడు డేంజర్ అవుతుంది. దో శనగపిండి మంచిదైనప్పటికీ కూడా 2 కలగలిపి అలా డీప్ ఫ్రై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కటే ఉండాలి, ఒక రోజులో ఒక్కటే ఐటెం. ఇప్పుడు బూందీ అంటారా, ఈ పాలక్ బూందీ రైస్ చేసాం అంతే, ఆ రోజుకి ఇంకేవి కూడా డీప్ ఫ్రై ఉండదు. ఇవే మనం చూసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్త. సో జైపూర్ బెండి ఫ్రై అనేది ఒక హై క్యాలరీ. సో దాన్ని మనం విడిగా అలా వాడుకుంటే పర్వాలేదు, కానీ కాంబినేషన్గా ఏదన్నా మళ్ళీ రైస్ కూడా డీప్ ఫ్రై ఉందనుకోండి, అది మనకు డేంజర్. సో జైపూర్ బెండి ఫ్రైలో మనకు దాదాపుగా మామూలు బెండకాయ కర్రీ కంటే ఒక 100 క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. అది మైండ్లో పెట్టుకోవాలి. చిల్లీ క్యాప్సికమ్ బేబీకార్న్ చాలా డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. క్యాప్సికమ్, బేబీకార్న్, తర్వాత మైదా, కార్న్ఫ్లవర్ అన్నీ మనం దాదాపుగా ఒక మంచూరియా టైప్లో చేసుకుంటున్నాం. ఇట్స్ కంప్లీట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్. సో ఇది కూడా ఒకటే బెనిఫిట్ ఏంటంటే, మనం రెస్టారెంట్లో కాకుండా ఇంట్లో తీసుకుంటే పర్వాలేదు, కానీ చాలా హై క్యాలరీ. ఇప్పుడు బేబీకార్న్, క్యాప్సికమ్ లేకపోతే బేబీకార్న్, కార్న్ఫ్లవర్ ఇవన్నీ డీప్ ఫ్రై చేయడం కంటే కూడా శనగపిండితో డీప్ ఫ్రై చేయడం డెఫినెట్గా మనకు కొంచెం బెటర్ అండి. అయినప్పటికీ కూడా ఇట్స్ అ వెరీ వెరీ హై క్యాలరీ. 700 క్యాలరీస్ దాకా ఉంటుందండి మనకు 100 గ్రామ్స్లో. సో దానిని మనం ఎంత అంటే తరచూ తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. తెలియకుండా ఇలా క్యాలరీస్ యాడ్ చేసేవి చాలా డేంజరస్ అండి. ఉదాహరణకి తర్వాత మీరు చూసిన పల్లి పకోడా కూడా సిమిలర్. పల్లీలు, శనగపిండి, బియ్యపిండి ఇవేంటంటే అలా ఈజీగా అలా తినేయచ్చు. అలాంటప్పుడు ఏంటంటే పల్లీలు హై క్యాలరీ, మళ్ళీ డీప్ ఫ్రై, అది దాదాపుగా అది కూడా 700 క్యాలరీల దాకా ఇస్తుంది అనమాట. సో మనం తెలియకుండా అలా తినేస్తే మనకు అది పెద్దగా బరువుగా కూడా అనిపిస్తూ ఉండదు అనమాట, హెవీగా అట్లా. సో ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ తినే ఆస్కారం కూడా ఉంటుంది. అక్కడ మనం కొంచెం జాగ్రత్త పడాలి. అంటే కాన్షియస్గా ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో పల్లీ పకోడా, చిల్లీ క్యాప్సికమ్ బేబీకార్న్, జైపూర్ బెండి ఫ్రై ఇవి 3 కూడా డీప్ ఫ్రై. మనకు ఆ పాలక్ బూందీ రైస్ అనేది, బూందీ కూడా డీప్ ఫ్రైయే, కానీ పాలకూర రైస్కి అక్కడ మెరిట్స్ మార్క్స్ వచ్చేసాయి కాబట్టి అదొకటి మనం ట్రై చేసుకోవచ్చు. మిగిలినది నోట్ చేసుకోండి. పార్టీ టైమ్స్లో అలా బయట దొరుకుతాయి కదా అని కాకుండా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన పాలక్ బూందీ రైస్ అలాగే పల్లి పకోడా 2 కూడా చాలా 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 టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలాగే మిగతా వంటలు కూడా చాలా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.